హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో మీకు ఈరోజు ఇప్పటికిప్పుడే అర్జెంటుగా డబ్బు కావాలా? అయితే ఈ ఒక్క పవర్ఫుల్ మంత్రాన్ని, ఈ ఒక్క శక్తివంతమైన మంత్రాన్ని, ఈ ఒక్క శివ మంత్రాన్ని ఒక్క 5 నిమిషాలు విన్నా చాలు, చదివినా చాలు, రాసినా చాలు, గుప్త ధన ప్రాప్తి మీకు కలుగుతుంది. మీకు అవసరమైన డబ్బు, ఆ సమయానికి కావాల్సిన డబ్బు, మీరు కోరుకున్న డబ్బు ఆ రోజు ఖచ్చితంగా అంది తీరుతుంది. ఎక్కువ సమయం లేదు, ఈ రోజే చేయండి. రిజల్ట్ చూసారంటే నిజంగా ఆశ్చర్యపోతారు, ముక్కుని వేలేసుకుంటారు. ఎందుకంటే ఇది మహాదేవుడికి, మహాశివుడికి సంబంధించినటువంటి ఒక మహాధన మంత్రం అండి. మిరాకిల్స్ చేస్తుంది, అద్భుతాలని సృష్టిస్తుంది. ఎవరైతే మాకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం ఉందండి, ఇప్పటికిప్పుడు కావాలండి, ఎక్కడో మేము కట్టాలి, ఎవరికో చెల్లించాలి, లేదో ఎవరో హాస్పిటలైజ్డ్ అయ్యారు వాళ్ళకి కట్టాలి, లేదో పిల్లలకు స్కూల్ ఫీజు ఈ రోజుకి లాస్ట్ డేట్ ఇచ్చేసారు, కట్టలేకపోయాం, ఈ రోజు ఫైనల్ అండి, కట్టాలి. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం, వాళ్ళ ఇంటి మీదకి వస్తామంటున్నారు, గోల్ చేస్తామంటున్నారు, వాళ్ళకు కట్టాలి. లేదా ఎక్కడ మమ్మల్ని నిలేసారండి రోడ్డు మీద, వాళ్ళకి కట్టాల్సిందే. లేదా ఒక బ్యాంకు లోన్ తీసుకున్నామండి, కట్టట్లేదండి, ఇది లాస్ట్ డేట్ అంటే దిక్కుతోచన స్థితిలో ఉన్నాం. లేదా పిల్లను ఒక శుభకార్యంలో దేనికో ఒక్కదానికి అర్జెంటుగా ఎమర్జెన్సీగా మీకు అమౌంట్ కావాలి. ఎక్కడెక్కడో ప్రయత్నించారు, ఎక్కడెక్కడో ట్రై చేశారు, కుదరట్లేదు, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, ఇస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తేశారు, రావాల్సినవి లేవు, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, కానీ చెల్లించాల్సింది మాత్రం చెల్లించాల్సిందా, లేకపోతే పీకల మీదకి వచ్చింది సమస్య. ఏం చెయ్యాలి అన్నప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని వినటమో, చదవటమో, రాయటమో చేయండి. మీకైతే గుప్త ధనం లభిస్తుంది. ఎక్కడో ఒక చోటు నుంచి ఎవరో ఒకరు సహాయం చేస్తారు, ఏదో ఒక దారి నుండి మీకు డబ్బు వస్తుంది. మీరు కోరిన డబ్బు, మీకు కావాల్సిన డబ్బు ఏదో ఒక రూపంలో అందేలా చేస్తాడు సాక్షాత్తు పరమశివుడు. నమ్మకంతో చేయండి, నమ్మకం పెట్టి చెయ్యండి. నా కష్టం తీరింది అని చేయండి, నాకు కావాల్సిన డబ్బు నా చేతికి అందింది అన్న ఒక నమ్మకంతో చేశారు, 100% రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మన నమ్మకమే మన మూలధనం, మన నమ్మకమే మన పెట్టుబడి. ఎందుకంటే ఎంతో ప్రయత్నిస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ట్రై చేస్తున్నారు, మీ వల్ల అవ్వట్లేదు. మీ కష్టానికి తోడు అయ్యేది, మీ కష్టానికి శక్తిని ఇచ్చేది, మీ కష్టానికి ఆకర్షణ కలిగించేది ఈ ఒక్క శివ మంత్రం. ఖచ్చితంగా చెయ్యండి, రిజల్ట్ వస్తుంది. మరి ఆ మంత్రం ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈరోజు చెప్పండి. ఈరోజు ఆదివారం అమావాస్య, మౌని అమావాస్య, చల్లంగి అమావాస్య, చాలా చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ రోజుని ఈ ఒక్క పని మీరు చేశారు అంటే మీకు కావాల్సిన డబ్బు అర్జెంటుగా, ఈ రోజు కావాల్సిన డబ్బు మీకు ఈ రోజు అందుతుంది. అయితే మంత్రం ఏంటి, ఈ రోజు ఒక్క రోజునా, మేము రోజు చెప్పుకోవచ్చా అంటే అన్ని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను, ఏ సమయంలో చెప్పాలో కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అవసరమే. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని ఉండొచ్చు, ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి చూడండి. అది కూడా ఈ రోజు ఆదివారం అమావాస్య. ఈయన స్పెషల్ పూజలో ఉంటారు, ఉపవాస దీక్షలో ఉంటారు. ఈ సమయంలో మీరు కాల్ చేసి మీకు కాల్ కలిసిందంటే నిజంగా మీ అదృష్టమే. ఎలాంటి మొండి సమస్యనైనా కూడా ఈ రోజు చిటికేసినంతలో పరిష్కరించేస్తారు. ఎందుకంటే ఇలాంటి ప్రత్యేకమైన రోజులన ఈయన ఉపవాస దీక్షలో ఉంటారు, తన వాక్శక్తిని పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజు కాల్ చేయండి, ఖచ్చితంగా మీ కష్టం తీరిందని గుండెల మీద చేవేసుకుని ప్రశాంతంగా మీరు ఉండిపోవచ్చు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. ఒకసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారానే, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ వంటి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, ఉపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు. మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. అయితే వీడియోలోకి వస్తే, ఈ రోజు మీకు డబ్బులు అర్జెంటుగా కావాలా? ఈ మంత్రం 5 సార్లు వినండి, చదవండి లేదా రాసుకోండి, గుప్త ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు అర్జెంటుగా
మీకు అప్పుల సమస్యలు ఉన్నాయి, టెన్షన్ వల్ల మనసు కుదేలైపోతుంది. అయితే ఈ శక్తివంతమైన మంత్రాన్ని కేవలం 5 నిమిషాలు వినండి. ఇది మీ జీవితంలో గుప్త ధన ప్రాప్తి కలిగించే దివ్య మంత్రంగా పనిచేస్తుంది. ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మంత్రశక్తి ఎక్కువగా పనిచేస్తుంది. ఇక్కడ ఈ వీడియోలో ఇచ్చిన ఈ మంత్రాన్ని ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు వినటం లేదా రాయటం, చదవటం వల్ల ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో కష్టాలు, వ్యాపారము లేదా అప్పులు, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు వంటి సమస్యల వీటన్నింటి నుంచి కూడా బయటపడేందుకు ఇది ఒక అద్భుతమైన శివ మంత్రం. చాలా మంది కూడా ఈ ఒక్క మంత్రాన్ని వినటం ద్వారా, చదవటం ద్వారా, రాసుకోవటం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల బాధల నుంచి చాలా రిలీఫ్ పొందారండి. ముఖ్యంగా ఆగిపోయిన డబ్బులు రావటం, సంపాదన పెరగటం, అనుకోని ఖర్చులు తగ్గిపోవటం, ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటిలో కూడా చాలా సహాయపడింది. ఎంతో మందికి ఇచ్చిన డబ్బులు ఆగిపోయే ఉన్నాయి, సంపాదన పెరగటం లేదు, ఎంత సంపాదించినా కూడా అంతంత మాత్రమే, విపరీతమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, ఎట చూసినా కూడా ఆర్థిక ఇబ్బందులు, రావాల్సినవి రావటం లేదు, అందాల్సినవి అందటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ మంత్రం మనకు విపరీతమైన బలాన్ని ఇస్తుంది, విపరీతమైన ఆకర్షణ శక్తిని ఇస్తుంది, ధనాకర్షణ శక్తిని ఇస్తుంది, గుప్త ధనాన్ని మనకు అందిస్తుంది. ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో. మీరు చెయ్యాల్సింది ఏంటి అంటే కనుక, ఇప్పుడు నేను ఈ మంత్రం చెప్తాను చూడండి. ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాలు వినటానికి ప్రయత్నించండి. లేదు మేము చెప్పుకుంటామండి అంటే నాన్ స్టాప్గా 11 సార్లు, 21 సారి, 108 సార్లు చెప్పుకుంటూ రాసుకోవటానికి ట్రై చేయండి. అద్భుతమైన ఒక మనీ మిరాకిల్స్ మీరు చూస్తారు. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం హరిం నమః శివాయ ధనం దేహి శివ ప్రాప్తి నమః. ఓం హరిం నమః శివాయ ధనం దేహి శివ ప్రాప్తి నమః. నేను స్క్రీన్ మీద ఇస్తాను ఈ మంత్రాన్ని. చాలా సింపుల్ మంత్రం. విపరీతమైన ధనాన్ని తెచ్చిపెడుతుంది, విపరీతమైన ధనాకర్షణ కలిగేలా చేస్తుంది. మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైనప్పుడు, ఎవరో ఇవ్వనప్పుడు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఒట్టి చేతులతో ఇంటికి వచ్చినప్పుడు, ఈ కష్టం నుంచి మేము బయటపడాలి అని మీరు అనుకున్నప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని మీరు గనక ఉపయోగించుకున్నారు, చదువుకున్నారు, రాసుకున్నారు అంటే ఏదో ఒక రూపంలో సాక్షాత్తు పరమశివుడు మీకు డబ్బు అందిస్తాడు. ఎవరి ద్వారా ఒకరి ద్వారా సహాయం అందేలా చేస్తాడు. మరి ఎన్ని రోజులు చేసుకోవాలండి అని అంటే గనక, మనిషికి డబ్బు అవసరం లేని ఏ రోజు ఉంటుందండి? ప్రతిరోజు ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు అయినా చెప్పుకోవటానికి ట్రై చేయండి. డబ్బు కొరత అన్నది మీ ఇంట్లో ఉండదు. మా దగ్గర డబ్బు లేదు అనే ఆ దరిద్రం అనేది మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండదు. డబ్బు తాండవం ఆడుతూ ఉంటుంది. ఎటు చూసిన డబ్బు మీ చేతికి దొరుకుతూ ఉంటుంది, డబ్బు కనపడుతూ ఉంటుంది. రోజు రోజుకి కూడా డబ్బు పరంగా అభివృద్ధి అవ్వటం మీ కళ్ళారా మీరే చూస్తారు. ఉదయం మేము బ్రాహ్మీ ముహూర్తంలో లేచే అలవాటు ఉందండి అంటే ఆ సమయంలో చేయండి, చక్కగా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. లేదండి మేము స్నానం చేసేసి, మార్నింగ్ స్నానం చేసి బయటకు వెళ్ళేటప్పుడు కాసేపు చెప్పుకుంటామండి, పూజ గదిలోకి వెళ్ళండి అంటే చెప్పుకోండి, అద్భుతం. లేదండి మేము రాత్రి పడుకునేటప్పుడు చెప్పుకుంటామండి అంటే అలా కూడా చెప్పుకోవచ్చు. మీరు ఏ సమయంలో ప్రశాంతంగా ఉంటారు అన్నది తెలుసుకొని ప్రశాంతమైన మనసుతో చేస్తే ఈ మంత్రం చాలా రిజల్ట్ ఇస్తుంది. ప్రతిరోజు చెప్పుకోవటానికి ట్రై చేయండి. మీ దరిద్రం వదిలిపోకపోతే అప్పుడు అడగండి, దరిద్రుడు కూడా కుబేరుడు అవ్వకపోతే అప్పుడు అడగండి. అంతటి శక్తివంతమైనటువంటి శివమంత్రం మనకు తెలుసు. కుబేరుడికి లక్ష్మి అమ్మవారు అంటే మనకు వీళ్ళు ధనానికి అది దేవతలు. అలాంటి దేవతలకు ఆ శక్తిని ఇచ్చింది కూడా మన శివయ్యే. స్వర్ణాకర్షణ భైరవుడి రూపంలో ఉన్న సాక్షాత్తు ఈ శివయ్యే వాళ్లకు అంతటి వరాన్ని ఇచ్చాడు. మరి వాళ్ళకే అంతటి వరాన్ని ఇచ్చినప్పుడు నేరుగా మనం పరమేశ్వరుణ్ణి, పరమశివుణ్ణి పట్టుకుంటే మనకి ఎంతటి అదృష్టం కలుగుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా చేసుకోవటానికి ట్రై చేయండి. అయితే నాన్ వెజ్ తిన్నప్పుడు, పీరియడ్స్లో ఉన్నప్పుడు చెప్పుకోవటానికి ట్రై చేయకండి, అప్పుడు వదిలేసేయండి. ఆ రోజుల్లో మిగతా కంటిన్యూ చేసుకోండి. మనీ మిరాకిల్స్ మీరు చూస్తారు. డబ్బు మీకు అందటం చూస్తారు, డబ్బు మీ వైపుకి అట్రాక్ట్ అవ్వటం చూస్తారు, మీరు ఒక మనీ మ్యాగ్నెట్లా మారటం మీరు చూస్తారు. కాబట్టి ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. ఈ రోజు అమావాస్య అంటే శివుడికి ఎంతో ప్రియమైన రోజు, ఆదివారం అమావాస్య. అందులోనూ ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మీ ఇంట్లోకి డబ్బు విపరీతంగా రావటం మీ కళ్ళారా మీరే చూస్తారు. అస్సలు వదులుకోకండి.
ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందరవందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.